హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అదన్నమాట. ఈ వీడియో అయితే సండే రోజు అయితే వ్లాగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి వర్క్ చేసుకున్నానో వీడియోలో అయితే చూడొచ్చు. సో సండే కాబట్టి నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. నేను మా ఆయనతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఆయిల్ వేసానన్న సంగతే మర్చిపోయానన్నమాట. అందుకే సడన్గా ఆనియన్స్ వేసేసరికి అలా జరిగింది. ఇంకా ఈ సండే మనకి మదర్స్ డే స్పెషల్ కాబట్టి నా తరపున ప్రతి ఒక్క మదర్కి బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే. సో తల్లి స్థానాన్ని అయితే ఎవరు రీప్లేస్ అయితే చేయలేరు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే చికెన్ కర్రీ కోసం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కూడా ఇలాగే చేసి పెట్టుకుంటాను అన్నమాట. అంటే నేను ఎక్కువగా స్టోరేజ్ అయితే వాడను, రెగ్యులర్గా కూడా అంతే. డైలీ వంట చేసుకునే ముందే ఫాస్ట్గా చేసేసుకుంటాను. సో అదన్నమాట. ఇంకా నేను ఈరోజు బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ సండేనే నేను చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాను. సో ఈసారి అయితే ఇంకా మా ఆయన బిర్యానీ వద్దులే అనేసి అన్నాడు. అందుకోసమే నేనైతే ఈరోజు బగారా రైస్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో మీరేం కర్రీస్ చేశారో నాకైతే ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే కర్రీలో కొంచెం ఆయిల్ చాలానే ఎక్కువైంది అనమాట, కొంచెం అని కూడా కాదు. సో ఏదో ధ్యాసలో ఉండి ఎక్కువగా వేసేసాను ఆయిల్ అయితే. మా ఆయన ఇప్పటికే 2 times వచ్చి చూసిపోయాడు ఆయిల్ ఎక్కువైంది అనేసి. ఇంకా మా రూహి అయితే డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను, తినుకుంటూ అటు ఇటు అలా తిరిగేస్తుంది. సో వంటనైతే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఈరోజు ఏం చేయలేదు. ఇంకా చికెన్ అవి తీసుకొచ్చేటప్పుడే మా ఆయన అయితే బయట నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చేసారు. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి వంటనైతే చేయడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇంకా మా ఆయన వచ్చి చెప్పాను కదా ఇందాక ఆయిల్ ఎక్కువైందని, ఇప్పటికే 2 times వచ్చి చూసిపోయాడు. సో ప్రతిసారి నేనేమనుకో సాటర్డే రోజే చెప్తాను రేపు నువ్వే వంట చేయాలి అది ఇది అని, కానీ మళ్ళీ మార్నింగ్ నేనే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నాకు అంత నమ్మకం మా ఆయన మీద. అంటే బేసిక్గా వంటలు అయితే ఏం రావన్నమాట. ఒక కర్రీ వచ్చు, టమాటా కర్రీ వచ్చు అన్నమాట. సో ఇంకా చికెన్ అలాంటివి అయితే ఏం రావు. ఇంకా చూసారు కదా మా రూహిని ఆడుకుంటుంది తను. ఇంకా నేనైతే ఫాస్ట్గా ఒక సైడ్ అన్నం అయితే కంప్లీట్ చేసేసాను. కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా మేమైతే లంచ్ అయితే చేసేసామన్నమాట. సో ఆ వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు. మా ఆయన ఇంకా రూహి అయితే ఆడుకుంటున్నారు. ఇంకా లంచ్ అయితే చేసేసాం కదా. నాకైతే రెగ్యులర్గా మా రూహే వేస్తూ ఉంటుంది ట్యాబ్లెట్స్. మామూలుగా నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి అయితే తనే ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ తనే వేస్తుంది. ఒకవేళ నేను వేయనీయలేదనుకోండి తనే గుర్తు చేస్తుంది అన్నమాట. సో ఏడుస్తుంది అనేసి ఇంకా నేను సర్లే వేయనులే అని రెగ్యులర్గా వేయించుకుంటున్నాను ఇలా. ఇప్పుడైతే చాలాసేపటికి వేసింది. అసలు నేను చాలాసేపటి నుంచి వాటర్ అలాగే పట్టుకొని ఉన్నాను. నిజంగా చెప్పాలంటే రూహి పుట్టిన నుంచి అయితే చాలా మారింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రూహి పుట్టకముందు ఒక్కదాన్నే లోన్లీగా అనిపిస్తుండే, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అలా. సో ఇంకా రూహి పుట్టిన నుంచి అయితే నాకు చాలా అంటే చాలా మార్పు అయితే వచ్చింది. అందుకే అంటారు ఎక్కువగా లేట్ చేయకుండా పిల్లలను కనేస్తే మనకు పెద్దగా లోన్లీనెస్ అయితే తెలియదు. అలాగే మనకు పోషించుకునే అంత స్తోమత కూడా ఉండాలి. ఇంకా నాకైతే తెలుసు కదా ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అని. సో నాకు కొంచెం రోజుకి కొంచెం టెన్షన్ అయితే ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అంటే నెలలు నిండిన కొద్దీ. ఇంక ఇది సమ్మర్ కాబట్టి నేను రెగ్యులర్గా లెమన్ వాటర్ అవి తాగుతున్నాను. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా.
సో అందుకోసమే నేనైతే ఇంకా రెగ్యులర్గా లెమన్ వాటర్, కోకోనట్ వాటర్ ఏదో ఒకటి అయితే కంపల్సరీ తీసుకుంటున్నాను. సో ఇదైతే దాదాపుగా 3 o'clock అలా అవుతుంది. సో మేము తెలుసు కదా ఉండేది పెంట్ హౌస్, కాకపోతే ఒక 2 days బ్యాక్ వర్షం పడింది కాబట్టి అంతగా ఎండ అయితే ఎక్కువగా లేదు, జస్ట్ ఉక్కగా ఉందన్నమాట. సో మేము ఇలా బయట కూర్చున్నప్పుడు అయితే మాకు ఎదురుగా ఇలా మా ఎదురుగా బిల్డింగ్ వాళ్ళ పైన అలా పెట్టారనమాట, ఇట్లా ఆంజనేయ స్వామిది అట్లా. ఇంకా చూస్తున్నారు కదా కింద మా రూహి చూపిస్తుంది కదా, మొన్న అక్షయ తృతీయ రోజు అయితే నేనే రూహితో ఆ చెట్టు అయితే పెట్టించాను. ఎందుకు ఆ రోజే పెట్టించానంటే ఫస్ట్ నేను మనీ ప్లాంట్ పెట్టినప్పుడు కూడా 2017 మాకు మ్యారేజ్ అయిన కొత్తలో నాకు తెలియకుండానే అక్షయ తృతీయ రోజు పెట్టానన్నమాట. ఇంకా ఆ చెట్టు అయితే చాలా ఓల్డ్గా అయిపోయింది, అంటే ఎండిపోయినట్టు అట్లా అయిపోయింది అన్నమాట. సో ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత అది తీసేద్దామనే ఉద్దేశంతో అదే రోజు అయితే నాటించాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్న చెట్టు అయితే బచ్చలాకి చెట్టు అన్నమాట. సో ఇది పెట్టి 1.5 month ఆ పైన అవుతుంది. సో షార్ట్ వీడియోలో చూసిన వాళ్ళకి అడిగితే అర్థమవుతుంది అన్నమాట. సో ఎండకేమో కొన్ని ఆకులు అయితే కొంచెం అట్లా గోల్డ్ కలర్లో అయిపోయాయి. ఇంకా పైన చూసుకున్నట్టయితే ఒకసారి మొత్తం ఇట్లా రేకులకు తగిలి మొత్తం ఏమంటారు ఇట్లా మాడిపోయినట్టు అయిపోయాయి అన్నమాట ఆకులు. కానీ మాకైతే వీక్లీ వన్స్ అయితే వచ్చేస్తుంది బచ్చలాకు, చాలా హెల్దీ అన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీలో తింటేనైతే చాలా మంచిది అన్నారు, అందుకోసమే నేను అప్పుడప్పుడు అయితే వండుతున్నాను అన్నమాట. సో పప్పులో అట్లా వేసినా కూడా చాలా బాగుంటుంది, వేపుల్లాగైనా బాగుంటుంది అన్నమాట. సేమ్ మనకు పాలకూర అయితే ఏ విధంగా ఉంటుందో సో యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ అయితే దాదాపుగా అలాగే ఉంటుంది. సో నేను జస్ట్ మీకు ఇది చూపిద్దామనే ఉద్దేశంతో అయితే వీడియో తీశాను. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో నాకు తెలిసి ఒక 2-3 weeksలో అయితే వాషింగ్ మిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రూహి ఉంటాయి, నావి ఉంటాయి, పుట్టిన వాళ్ళవి ఉంటాయి, మళ్ళీ మా ఆయనవి ఉంటాయి కదా. సో పిండుకోవడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ రూహి పుట్టినప్పుడు అయితే కనీసం ఒక 1 month కూడా రెస్ట్ తీసుకోలేదు, కానీ సరే అలా ఉండదు ఎందుకంటే రూహి ఉంది కదా. సో ఎక్కువగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అయితే ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఏదైనా మన అదృష్టం ఉండాలి, ఎవరితో పనులు చేయించుకోవాలన్నా అది మన అమ్మ నాన్నలే కానీ మన అక్క చెల్లెలే కానీ ఎవరైనా, సో అది మన రాతలో లేనిదైతే అసలు జరగదు. ఇది అయితే నా విషయంలో నేను గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే రూహి పుట్టినప్పుడు కూడా నేను దాదాపు ఒక 9 days వరకు అయితే రెస్ట్ తీసుకున్నాను అంతే. సో 9 days నుంచి కూడా సేమ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఈసారి కూడా అంతే, డెలివరీ అయ్యే వరకు కూడా పనులే ఉండేటట్టున్నాయి అన్నమాట. సో అట్లానే మనం ఎవరిని అనాల్సిన పని లేదు, మనం చేసే పనులకి మనమే బాధ్యులం అవుతాం. సో ఇది మాత్రం నేను కంపల్సరీ నమ్ముతా. ఇంకోటి ఏంటంటే నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వడం కానీ అనవసరంగా ఎవరిని అనడం అస్సలు ఇష్టం ఉండదు. సో జస్ట్ నేను క్యాజువల్గా చెప్తున్నాను అంతే. ఒకవేళ మా అమ్మ ఉండి ఉంటే కంపల్సరీ నాకైతే ఈ టైంలో వచ్చి చేసేదేమో, నాకు కొంచెం అది బాధగా అనిపిస్తుంది అన్నమాట. కానీ ఇప్పటికైతే నేను హ్యాపీగానే ఉన్నాను, ఎందుకంటే మన పనులు మనమే చేసుకోవాలి కదా, ఎవరు వచ్చి చేయరు. మన సంతోషాలు మనమే, మన బాధలు మనమే. సో అందుకోసమే పెద్దగా నేనైతే ఏమంటారు ఫీల్ అవ్వను. ఏదైనా కానీ కొంచెం స్పోర్టివ్గా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ప్రాక్టికల్గా ఆలోచించడం అంటే నాకు చాలా ఇష్టం, అంటే జరగని వాటి గురించి ఆలోచించడం కంటే కూడా అసలు ఏం జరుగుతుందని ఆలోచించుకుంటే బాధ అనేది తగ్గుతుందని నా ఉద్దేశము. మీరేమనుకుంటున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నాకైతే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు శారీ కట్టుకున్నాను కదా ఈరోజు, రెగ్యులర్గా అయితే డ్రెస్సులు వేసుకుంటాను, కాకపోతే ఆ శారీ కట్టుకున్నప్పుడే నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది.
అంటే బట్టలు ఉతికినా ఎలాంటి పనులు చేసినా కొంచెం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు శారీసే బాగా అనిపిస్తాయేమో అనిపిస్తుంది అనమాట. సో ఇంకా బట్టలు అయితే నేను వాష్ చేయడం అయితే అయిపోయింది. అవి పక్కన పెట్టేసి టీ అయితే పెడుతున్నాను. దాదాపుగా ఇప్పుడు 4:30 ఆ టైం అయిపోయింది. ఇంకా నేనైతే నార్మల్ టైంలో కన్నా ప్రెగ్నెన్సీ టైంలో టీ ఎక్కువ తాగుతున్నాను అనమాట. ఎందుకో డైలీ మార్నింగ్ ఈవినింగ్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం నాకు హెడేక్ అలా అనిపించినప్పుడు రిలీఫ్ అవ్వడానికి అయితే తాగుతున్నాను. సో చూస్తున్నారు కదా, మా రూహి అయితే మంచిగా ఆడుకుంటుంది బయట. సో మామూలుగా బట్టలు మనం వేసుకుంటాం కదా, సో అందులో అయితే ఆడుకుంటుంది. ఇప్పటి వరకేమో నాతో పాటు బట్టలు ఉతికింది, ఇప్పుడు ఆడుకుంటుంది అన్నమాట. సో స్టవ్ అయితే నేను మార్నింగే వాష్ చేశాను, అంటే కడిగేశాను అన్నమాట. మళ్ళీ టీ అయితే పొంగిపోయింది. కంపల్సరీ స్టవ్ కడిగిన రోజైతే ఖచ్చితంగా ఇలా టీ అయితే పొంగిపోతుంది. మీకు కూడా ఇలాగే జరుగుతుందా? నాకైతే ఖచ్చితంగా కామెంట్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కప్స్ అంత పెద్దగా ఉన్నాయి అనుకోకండి, టీ కొంచెమే. మా ఆయన అయితే టీ బాగా పెడతారు, నాకు అంత టీ అయితే రాదన్నమాట. అంటే అంత పర్ఫెక్ట్గా పెడతానని నాకు అనిపించదు. ఎలాంటి వంటలైనా బాగానే చేస్తాను, కానీ టీ ఎందుకో నాకు సరిగా రాదనిపిస్తుంది. సో మా ఆయనని ఇంప్రెస్ చేయడానికి ఏదో లాగా అలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. కానీ మోస్ట్లీ మా ఆయనే పెడతాడు టీ. ఎప్పుడో ఒకసారి అయితే నేను పెడతాను. సో ఇప్పుడైతే బట్టలు అంతా అయిపోయాయి కదా, ఇంకా కాసేపు అయినాక ఆరేద్దాం అనేసి నేనైతే టీ తాగడానికి అయితే కూర్చుంటున్నాను. పెంట్ హౌస్లో ఉంటే ప్లస్ ఏంటంటే ఈవినింగ్ టైంలో నైట్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మిగతా వర్షాకాలం కానీ ఇంకా చలికాలం కానీ చాలా బాగుంటుంది. జస్ట్ ఎండాకాలం మధ్యాహ్నం అంతా బయట ఉండలేం, కానీ ఈవినింగ్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే టీ తాగడం అయితే అయిపోయింది. ఇంకా మిగతా బట్టలు కూడా అన్నీ ఆరేస్తున్నాను. ఇంకా రెగ్యులర్గా నేను ప్రతిసారి బట్టలు పిండినప్పుడు కంపల్సరీ ఆరేసేటప్పుడు అయితే మా రూహి అయితే బట్టల క్లిప్లు ఉంటాయి కదా, తనే ఇస్తానని ఏడుస్తుంది. అందుకే ఇంకా నేను సర్లే ఇవ్వనులే అని ఒక్కొక్కటి తీసుకుంటూ పెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ చూసారు కదా, బట్టలు అయితే బాగానే ఉండే. ఇంకా ఉతకడము ఆరేయడం కూడా అన్నీ అయిపోయాయి. ఇంకా నార్మల్ డేస్తో పోలిస్తే సండేనే ఎక్కువగా వర్క్ అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పని అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇంకా నేను ఎక్కువగా అంటే కంటిన్యూగా వర్క్ చేసుకోకుండా అట్లా కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంటూ అలా చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి కొంచెం హెల్త్ కూడా చూసుకుంటూ నెలలు నిండిన కొద్ది జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకోసమే నేను కొంచెం చూసుకుంటూ అయితే పనులు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా ఒపీనియన్ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, అందుకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.